రైట్. కేఎస్ ప్రసాద్ గారు, డబుల్ సెంచరీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిందే. మామూలుగా ఇన్ని రోజులు ఒక పదం విన్నాం, డబుల్ ఇంజిన్ సర్కార్ అని. ఇదేంటిది డబుల్ సెంచరీ ప్రభుత్వం? పెద్ద దెబ్బ పడే విధంగా, దానికి ఒక కౌంటర్ ఇచ్చిన విధంగా నాకు అనిపించింది. అయితే నేను ఇప్పుడు మీతో మాట్లాడుతోంది, మీరు ఒక అనలిస్ట్గా చెప్తారా, లేకపోతే ఈ మొత్తం సభంతా చూసి వచ్చారు, ఆ ప్రాంతాన్నంతా నిన్న మొదటి రోజు ఏ రకంగా యాత్ర ప్రారంభమైంది, ఆ సభలో మీరు పాల్గొన్నారు, ఈ చూసినటువంటి ప్రత్యక్ష సాక్షిగా చెబుతారా? ఎలా ఉంది ఓవరాల్గా సీఎం జగన్ 2 రోజుల టూర్ కానీ, 2 రోజుల ప్రసంగం, సభల్లో ఇచ్చినటువంటి ప్రసంగం కానీ? ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. నమస్తే సార్. నేను ఇవాళ హ్యాపన్ టు బి నంద్యాల సార్. నేను నంద్యాల సభకి వెళ్ళలేకపోయాను కానీ సార్, సభ బయట ఆయన బస్సు యాత్రని చాలా వరకు ఫాలో అయ్యాను. ఒక విషయం నేను చెప్పగలను సార్, డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఏమీ చేయని వాళ్ళే డబుల్ ఇంజిన్ సర్కార్ అని అడుగుతున్నప్పుడు, అన్నీ చేసిన ఒక ముఖ్యమంత్రిగా 200 మంది సభ్యులను నాకు గెలిపించి ఇవ్వండి అని అడగడం నాకైతే సమంజసమని అనిపిస్తుంది. ఎందుకంటే సరే, ఇవాళ నేను ప్రొద్దుటూరు వాళ్ళు కలిగి తిరిగాను. శాశ్వత నీటి పరిష్కారం ఇక్కడ మనం ఎప్పుడు చూడండి, మనం ఫ్లోరసిన్ బాధితులు నల్గొండ లేదంటే ఉద్దానంలో వాళ్ళ బాధితుల్లాగే ఇక్కడ వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, పొద్దుటూరుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే ఒక ప్రామిస్ చేసింది. మీరు నమ్మరండి, 13 ట్యాంకులు మొత్తం రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా ఒక సెంట్రిక్ ఒక వాటర్ ప్యూరిఫైయింగ్ సెంటర్ తో వాటర్ పంప్ చేసి ప్రజలకి సురక్షిత వాటర్ అందించడంలో సక్సెస్. అండ్ తాత్కాలిక మార్కెట్, అసలు మీరు చూడండి, మనం తాత్కాలిక సచివాలయం గురించి విన్నాం, అలా అంత జీటుగా తాత్కాలిక వ్యవసాయ మార్కెట్. అండ్ ఇన్ ద సేమ్ సినారియో రోడ్లు, నేను జమ్మలమడుగు చుట్టుపక్కల ఆళ్ళగడ్డ అండ్ కర్నూలు దాకా ఇంచుమించి వెళ్ళాను. తర్వాత ఇవన్నీ చూస్తుంటే కనెక్టింగ్ రోడ్స్ అండి. మన నేషనల్ లెవెల్ ఎలాగో ఎంత శుభ్రంగా ఉన్నాయి, కనెక్టింగ్ రోడ్స్ ప్రిడిక్షన్ ఇస్ నాట్ రాంగ్, నాట్ లెస్ దెన్ 85 to 90% రోడ్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. విలేజ్ లో అడపా తడపా వచ్చే కారు అక్కడక్కడ గతకలను ఎదుర్కొచ్చేమో కానీ సార్, బట్ వాస్తవానికి నేను తిరిగిన జమ్మలమడుగు టు ఈ ఆలగడ్డ మీదగా తిరుగుతున్న రోడ్లు అయితే ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి. అలాంటివన్నీ చేసిన ఒక ప్రభుత్వానికి ఎందుకు హక్కు లేదు నాకు మీరు తిరిగి ఓటు? నేను నిన్న చెప్పాను చూడండి ఫోన్లో, ఇట్స్ ఎ కాంటాక్ట్ బిట్వీన్ గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ స్థాపించడానికి కొన్ని పార్టీలకి అండ్ ప్రజలకి. ఒక 5 years కి, ప్రతి 5 years కి ఈ ప్రభుత్వానికి రెన్యువల్ చేసుకునే హక్కు ఉందని నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రజా ప్రతిస్పందన అన్నది ఒక నాయకుడికి ఒక కొలమానం అండి. ఆయన బస్సులో కూర్చున్నాడని పేరుకే సార్, ప్రతి కూడల దగ్గర దిగుతాడు కిందకి. ముఖ్య నాయకుల్ని, ఎమ్మెల్యే గారి సాక్షిగా, అక్కడ మండల పరిషత్ అధ్యక్షుడి సాక్షిగా ప్రతి ఒక్కరిని కరచాలనం చేస్తున్నాడు, జనాల్లో మమేకం అయిపోతున్నాడు. ఆ జనాల యొక్క రోరింగ్స్, ఒక స్పెల్ బౌండ్ స్పీచెస్ యాంటిసిపేట్ చేయడానికి ఆయన బతిమాలుకుంటారు. 4 గంటలకు ఎలాగో సభ ఉంది కదా, మీరు అందరూ రండి అని. తోపడాకి బస్సులే, హైవేకి 2 పక్కల దిగ్బంధం. ఆయన ఎక్కడెక్కడ ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్లు కుదర స్టాల్ చేస్తారు, 2-3 అనుకున్న దగ్గర వందలాది మంది అక్కడ గుమ్మి కూడుతున్నారు, వాళ్ళ కరచరణాలు చేస్తున్నాడు, ఆయన పలకరిస్తున్నాడు. మీరు చూపిస్తున్న సైడ్ స్క్రీన్ లోనగా కనిపిస్తున్నారు. మీరు కూడా ప్రత్యక్షంగా చూశారు కదా సార్, మీరు కూడా ప్రత్యక్షంగా చూశారు కదా. ఈ రోజు ఎల్లో మీడియాలో ఏమొచ్చిందంటే, జగన్ ఇలాకాలో జనం రివర్స్ అంటూ ఒక 2 మహిళలు మాత్రమే కూర్చోన్నారు. పాపం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో ఈ ఫోటో? అంటే రాత్రి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 కూర్చోబెట్టి తీసారా ఏంటో అర్థం కాదు. ఓన్లీ 2 మాత్రమే అటెండ్ అయ్యారు. వీళ్ళ కంటికి ఇవేవి కనిపించవా? కనిపించినా కనిపించినట్టు నటిస్తున్నారా? సార్ ఒక మాట చెప్తానండి ఈశ్వర్ గారు, నేను విశ్లేషకుడుగా ఉన్న దగ్గర నుంచి నా సంగతి మీకు అందరికీ తెలిసిన, ప్రజలకు కూడా నేను ఐఎమ్ గివింగ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. వాస్తవానికి దగ్గరికి వెళ్తేనే నేను విశ్లేషిస్తాను, లేదంటే నేను 2 చేతులు దండం పెట్టి నాకు తెలియదు అని దండం పెట్టు. ఇక్కడ నేను ప్రజా ప్రతిస్పందన మీద కంటిన్యూస్ గా ఒక అబద్ధాలు కంటిన్యూస్ గా చెప్తున్న ఛానల్స్ కి అండ్ కంటిన్యూస్ గా చూపిస్తున్న ఒక దిక్కుమాల పిక్చర్స్ కి ఐ జస్ట్ వాంట్ టు బ్రేక్ దట్ మొనాటమీ. నా దగ్గర వీడియోలు నిడివి ఉన్నాయి సార్, నేను చూపిస్తాను అట్లని. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఆ సభా ప్రాంగణం ఇవాళ గవర్నమెంట్ కాలేజీలో పెట్టినట్టుకున్నారు, ఇంజనీరింగ్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ నంద్యాలలో. యాంటిసిపేషన్ కి 2 times రోడ్డు మీద ఉంటున్నారు సార్. పైపచ్చేది ఏమి మనకు సార్, నేను ఒక సర్ప్రైజింగ్ విజువల్ నా దగ్గర ఉంది. నేను స్టూడియోకి వచ్చి ఉంటే బాగుండదు, చూపించింది సార్. మనం వెన్నుల రాత్రులు, నిన్న కూడా చెప్పి, వెన్నెల రాత్రుల్లో సభల్లో ఆ ఎండలో ఉండడం ఒకటి అయితే, ఆర్టీసీ బస్సులు టాపుల మీద కూర్చొని వస్తున్నారు సార్ ఎండకి. ఏమని చెప్పాలి సార్ ఇప్పుడు? సార్ దిస్ ఇస్ అ రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. They have enjoyed the privileges of last 5 years. సో ఈ డబుల్ సెంచరీ ప్రభుత్వం ఏర్పాటుకు
లేదా ఈ ప్రభుత్వం రెన్యువల్కి మీరనే చాలా మంచి పదం వాడారు, అర్హత ఉందా? పూర్తి స్థాయిలో 100% అర్హత ఉన్నటువంటి గవర్నమెంట్గా చూడాలా? A1 కాంట్రాక్టర్ హోదా ఉన్న వాళ్ళకి కొన్ని కాంట్రాక్ట్లు ఇవ్వడం ఒక సాధారణమైన ప్రక్రియ. మ్మ్. నేను ఒక మాట చెప్తాను, రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలను నిరంతరం పర్యవేక్షిస్తూ దానికి అనుగుణంగా, నేను ఇవాళ రాజమౌళి ప్రసాద్ గారిని సాయంత్రం కలిసాను సార్, ఇప్పుడు జస్ట్ బిఫోర్ యువర్ డిబేట్. నేను 2 minutes లేట్ గా జాయిన్ అవుతాను అనుకోను కానీ బట్ క్వైట్ ఫార్చునేట్లీ జాయిన్. మ్మ్. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా సామర్థ్యం ఎలా ఉందంటే సార్, నేను ఎందుకు ప్రజాప్రభుత్వం ఇంకోసారి రెన్యువల్ అడుగుతారని దానికి ఒక హ్యూజ్ డిబేట్ హెస్ టేకెన్ ప్లేస్. అందులో ఏంటంటే పక్కాయిలు కట్టించేదో అపార్ట్మెంట్స్ టైప్ లో, అంటే రాజమౌళి ప్రసాద్ గారు కొరగరాని కొయ్యల నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మ్మ్. చేపలు తవ్వుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని తవ్వుతున్నాడు, ఎవరి కోసం మేము గెలవము అన్న మాట మాట్లాడుతున్నారు ఆయన. చేపలు తోవినట్టు ఆయన తోవినా సరే, చేపలు తోవించడానికి ఇచ్చే రాయ, మనం చూడండి చిన్నప్పుడు స్కూల్లో హోంవర్క్లు చేయకపోతే మాస్టర్లు రోబోలతో కొడుతుంటే ఎవడో ఒకటి మీలేటోడికి ఒక డెప్యుటేషన్ ఇచ్చాడు, రోబోట్ రా అని. ఆయన ఏమనుకున్నారంటే రోబోట్కి వస్తే పక్క వాళ్ళని కొడతాను అనుకుంటే ఈయనకు కూడా పడుతుంది ప్రభుత్వం ఇచ్చినోడికి కూడా. అలాగా రాజమౌళి ప్రసాద్ గారు నెత్తి మీద కూర్చుని 31 లక్షల మందికి సెంటున్నర భూమి ఇప్పించేదాకా ఆయన నిద్రపోలే. ప్రతి ఒక్కరి కళ ప్రభుత్వ తరఫున ఇల్లు కట్టి వాళ్ళకి ఒక స్థిరాస్తి ఏర్పాటు చేసే ప్రక్రియకి తెరలేపాడు. సో ఇలాంటి రాజమౌళి ప్రసాద్ లాంటి సైన్యం ఆయన దగ్గర ఉన్నప్పుడు ఈ ప్రజాస్వామ్యం అనే యుద్ధానికి, అంటే నా కాంట్రాక్ట్ 5 రోజులు రెన్యువల్ చేసుకోవడానికి ప్రజలకి ఏం కావాలో ఒక వారధుల్లో నిలబడి పనులు చేయడానికి ఉన్నారు అన్న దగ్గర సోదరులంగా చెప్పచ్చు. అలాగే నేను జమ్మలమడుగు సుధీర్ రెడ్డి గారితో కూడా ఇవాళ 6 గ్రామాలు తిరిగాను సార్ ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో. ఓకే. సార్ వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, సస్యశ్యామలమైన రాయలసీమను చూశాను సార్. 2 పంటలు తీశారు ఈ సంవత్సరం వాళ్ళు. ఈ ఆలగడ్డ, ఈ జమ్మలమడుగు పరిసర ప్రాంతాలతో వరి కూడా పండిస్తున్నారు. దగ్గర కొన్ని పంటలు 3 పండే. కాలువల పట్టి నీళ్లు కలకలాడుతున్నాయి సార్. నంద్యాల జిల్లాలో సార్ 100కు 100% సాగు సాధించారు అన్ని రకాల పంటలు. నంద్యాల జిల్లాలో 100కు 100% సాగు సాధించినటువంటి జిల్లా నంద్యాల సార్. 100కు 100%. సార్ నేను మీకు ఇంకో విషయం చెప్తాను. నేను ఆర్బీకే సెంటర్ దగ్గర 32 ఆర్బీకే సెంటర్ లోపలికి వెళ్ళి చూసాను. వాళ్ళకి ట్రైనింగ్ ఒక హాల్ కట్టారు, ట్రైనింగ్ ఇస్తారు. ఏ ఎరువులు వేయాలి, ఏ పురుగుల వల్ల ప్రమాదాలు ఉన్నాయి వాళ్ళకి డెమోన్స్ట్రేషన్ క్లాసులు ఇస్తారు. అక్కడ పైపచ్చి వాళ్ళ ఎరువుల్ని పరిశోధన కేంద్రంలో ఇంకో రూమ్ ఉంది సార్, దాంట్లో వాళ్ళని టెస్ట్ చేసి ఇస్ ఇట్ యూస్ఫుల్ ఆర్ నాట్ అనేది చెప్తారు. దాని వల్లనే అక్కడ వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయి. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, గత 5 సంవత్సరాలకి ఈ సంవత్సరాలకి కంపేర్ చేస్తే 54,286 కోట్లు నాణ్యత ఆదాయం సంపాదించిన రాష్ట్రం ఈసారి దగ్గర 84,672 కోట్లు వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా ఆదాయం సమకూర్చుకుందంటే కారణం ఈ ఆర్బీకే సెంటర్ల యొక్క సక్సెస్, రైతుల యొక్క పరివర్తన, రైతుల యొక్క స్వయం కృషి. మీకు ఇంకో సెన్సేషన్ న్యూస్ చెప్తా. ఇక్కడ ఈ రాయలసీమలో పని కల్పిస్తే ఫ్యాక్షనిజం నిర్మూలించిన ఒక ప్రాథమిక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసిన 2 యోధులు, ఆ 2 తండ్రి కొడుకులే. ఇవాళ మీకు నమ్మకమండి, పంట కాలంలో నీళ్లు ఉన్నాయి, కరువుని తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచాడు. ఎవడు పోరాటం చేసుకుంటే ఇంకేమో సార్.